ఏమ్మా రండమ్మా, వెల్కమ్ బ్యాక్. చూద్దామా, కంటిన్యూ చేద్దాం. ఈ 2 క్లాస్ ఫినిష్ చేయండి, అయిపోతుంది. రైట్, ఏం చూసాం నెక్స్ట్? ఇంక మనం సార్ ఇప్పుడు దాకా మనం కండిషన్స్ చూసాం. ఓకే, బాగానే ఉందా కండిషన్స్ ఇప్పుడు దాకా? ఇప్పుడు చూడండి, ఇంకా అసలు స్టార్ట్ అవుతుంది. అన్ని కండిషన్స్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఎన్ని కండిషన్స్ చెప్పండి? మొత్తం 6 కండిషన్స్. సార్ నేను గూడ్స్ రిసీవ్ చేసుకున్నాను. ఏమ్మా, వీడు గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడు, వీడి దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది. తర్వాత వీడు జిఎస్టీ 1 ఫైల్ చేశాడు, అది 2 రిఫ్లెక్ట్ అవుతుంది, అది వ్యాలిడ్ రిఫ్లెక్షనే. తర్వాత నేను కూడా రిటర్న్ ఫైల్ చేస్తున్నాను. బట్ ప్రాబ్లం ఏంటంటే వీడు జిఎస్టీ పే చేయట్లా గవర్నమెంట్కి. ఎప్పుడు? వెంటనే పే చేయట్లా. ఫర్ ఎగ్జాంపుల్, నేను జనవరిలో కొన్నాను గూడ్స్ వీడి దగ్గర, నేను February 20th రిటర్న్ ఫైల్ చేశాను. ఫైల్ చేసి ఐ వాంట్ టు క్లైమ్ ఐటీసీ. ఆల్ కండిషన్స్ ఫుల్ఫిల్డ్ ఎక్సెప్ట్ 1 కండిషన్. ఏంటిది? సార్ ఈ సప్లైర్ ఎవడైతే ఉన్నాడో ఏం చెప్పాం మనం? హీ హ్యాస్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. వాడు పే చేయాల. నా తప్ప నేను ఇచ్చాను డబ్బులు వాడికి, నేను డబ్బులు ఇచ్చాను వీడికి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది? కండిషన్ ఏంటి? బేసిక్ కండిషను. సార్ బేసిక్ కండిషన్ ఏంటంటే, సార్ ఎప్పుడైతే జిఎస్టీ నేను పే చేశానో వీడు తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇవ్వాలి, బట్ వాళ్ళు గవర్నమెంట్కి ఇవ్వట్లేదు, కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు. మరి నాకు ఐటీసీ ఇవ్వరా? ఇది ఎక్కడ న్యాయం? అది ఎక్కడ తప్పు కదా? మరి చెప్పండి మీరే. నేను ఐటీసీ తీసుకోవాలా వద్దా? ఇప్పుడు చెప్పండి మీరే. నా జేబులో ట్యాక్స్ పే చేశాను, బట్ వీడు ఇవ్వట్లే గవర్నమెంట్కి. వాడికి ఏదో పని ఉంది, వాడు ఇవ్వట్లే గవర్నమెంట్కి. అది నా తప్పు కాదు కదా. వాడు నీ గవర్నమెంట్కి ఇవ్వలేదని చెప్పేసి నాకు ఎలా ఆపుతావు ఐటీసీ నువ్వు? తప్పు కాదు. ఏమో వాడు నెక్స్ట్ మంత్ పే చేస్తాడేమో నీకు. వాడు నెక్స్ట్ మంత్ పే చేస్తాడేమో. సో కాబట్టి దీనికి ఇప్పుడు మనం ఏం చదువుకుంటాం? ఓకే, నో ప్రాబ్లం. ఏంటిది? సెక్షన్ నెంబర్ 41. ఇంపార్టెంట్ నెంబర్ రాసుకోండి. ఎంత బుక్ లెక్క లేదు, అందరూ రాసుకోండి. నా స్టూడెంట్స్ రాసుకోండి, కొత్తలు రాసుకోండి. ఎందుకు ఇది? సార్ వీడు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చెయ్యలేదు, బట్ స్టిల్ రిసిపియంట్కి ఐటీసీ ఇస్తారు. అంతేనా? ఇక్కడ జిఎస్టీ 1 ఫైల్ చేశాడా? 2 రిఫ్లెక్ట్ అయిందంటే ఏంటి? ఈ క్రెడిట్ ఏదైతే ఉందో ఆల్రెడీ రిఫ్లెక్టింగ్ ఇన్ మై క్రెడిట్ లెడ్జర్. నువ్వు క్లెయిమ్ చేసుకో, నో ప్రాబ్లం, తీసుకో, నో ప్రాబ్లం. వీడు డబ్బులు పే చేయాలా? అయినా వద్దు, తీసుకోను, నో ప్రాబ్లం. ఏం చెప్తుంది అది? సెక్షన్ నెంబర్ 41 చెప్తుంది. ఏమని? ఓకే, ఈవెన్ దో సర్వీస్ ప్రొవైడర్ హ్యాస్ నాట్ పెయిడ్ GST టు ద గవర్నమెంట్, స్టిల్ సర్వీస్ రిసీవర్ కెన్ avail ITC on a self-assessment basis. This is final, not provisional. సో నువ్వు హ్యాపీగా యూ కెన్ టేక్ ఐటీసీ, యూ కెన్ యూటిలైజ్ ఐటీసీ, తీసుకో, నో ప్రాబ్లం, వాడుకో. అయిపోయింది. ఇంకొదిలేద్దామా దాని గురించి? ఏం చెప్పాము? నువ్వు తీసేసుకో హ్యాపీగా. వీడు చాలా మంచోడు, వీడు చాలా బుద్ధిమంతుడు, మాకు ఇస్తాడులే ఎప్పుడొకప్పుడు అని వదిలేస్తారా? లేదు. ఇప్పటిదాకమ్మా ఈ అటెంప్ట్ ముందు వరకు కూడా, మే అటెంప్ట్ వరకు కూడా ఏంటి? ఇక్కడ నీకు స్పెసిఫిక్ రూల్ లేదు. వీళ్ళకేం చెప్పారు? హీ హ్యాస్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇఫ్ వాడు పే చేయకపోతే ఏం చెప్పామమ్మా? వీడికి ఎంతైతే ఐటీసీ ఇచ్చామో దాన్ని రివర్స్ చేస్తామని చెప్పాము. బట్ టైం లిమిట్స్ ఏంటి, ఎప్పట్లోపు రివర్స్ చేయాలి, ఎప్పట్లో పే చేయాలి చెప్పలేమి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏం చెప్పాను నేను? ఇక్కడ సప్లై చేసాం, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి ఎక్సెప్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ బై సప్లయర్. వీడు పే చేయనంత మాత్రాన నా ఐటీసీ ఆపడం తప్పు కాబట్టి నీకు ఐటీసీ చేసాం, నువ్వు వాడుకో. మరి ఇప్పుడు ఏంటి? వీడి మీద రూల్ నెంబర్ 41 సెక్షన్ నెంబర్ 41 అప్లైస్ టు సర్వీస్ ప్రొవైడర్. రండమ్మా, ఇక్కడ రాసుకోండి. ఇక్కడ రూల్ నెంబర్ 37A. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఏంటిది? అరే బాబు, నిన్ను నమ్ముకొని మేము ఏం చేసాం? ఆడికి ఇచ్చేసాం క్రెడిట్. నేను నమ్ముకొని ఆడికి మేము క్రెడిట్ ఇచ్చేసాం. మరి ఏం చేయాలమ్మా? హీ హ్యాస్ టు ఫైల్ ఏంటది? GST 3Bనే కదా. నువ్వు 3B ఫైల్ చేసేసి నాకు నువ్వు రిటర్న్ ఫైల్ చేసి మా డబ్బులు మాకు ఇచ్చేయి.
అదే గవర్నమెంట్ చెప్పేది. యూ హ్యావ్ టు ఫైల్ GSTR 3B అండ్ పే అవుట్ ట్యాక్సెస్. ఏం చెప్పారు? సరే నీకు ఒక టైం ఇస్తున్నాం మేము. ఎంతమ్మా టైము? ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ఇయర్ 2022-23లో ఏం చేసావు నువ్వు? సప్లై చేసావు. అంటే ఏంటి? 31st March 2023 వరకు నువ్వు గూడ్స్ సప్లై చేసావు. ఎప్పుడు చేసావు? ఫిబ్రవరిలో, మార్చిలోనూ. ఎక్కడెక్కడో చేసావు లాస్ట్ ఇయర్లో నువ్వు. మేము ఆగుతున్నాం. ఓ పని చేయి, నువ్వు ఏమ్మా 30th September లోపు, ఎవరు వీడికమ్మా చెప్తుంది, వీడికి ఏం చెప్తున్నారు? నువ్వు ఏమ్మా 30th September ఆఫ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఎప్పటిలోపమ్మ ఫైల్ చేసింది వీడు? ఏం చేయాలి ఇప్పుడు వీడు? హీ హ్యాస్ టు ఫైల్ GSTR 3B. పేమెంట్ అంటే ఏంటి? రిటర్నే కదా. వాడికి ఏం చెప్పారు నీకు? అరే బాబు సరే నీకు బోల్ టైం ఇస్తున్నాం. ఎక్కడ దాకా ఇస్తున్నాం టైము? 30th September ఆఫ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్. అంటే ఏంటి? 23 అయిపోయింది కదా. సో 30th September ఆఫ్ 2023 లోపు నువ్వు GSTR 3B ఫైల్ చేసావు అనుకో, హ్యాపీ, గొడవలేదు. అయిపోయిందా? ఏం చెప్పారమ్మా? నువ్వు 30th September ఆఫ్ ఫాలోయింగ్ ఫినాన్షియల్ ఇయర్లో నువ్వు GSTR 3B ఫైల్ చేసేసి ఏం చేయాలి? మా ట్యాక్స్ మాకు పే చేసేయి, ఆడి దగ్గర తీసుకుని ట్యాక్స్. అయిపోయింది. మాట అంటే నీకు ప్రాబ్లం లేదు. ఇదిగో వీడిని మళ్ళీ గెలకం మేము. ఎందుకని? వాడు వాడేసుకున్నాడు డబ్బులు, అయిపోయింది. నువ్వు పే చేసి వాడుకున్నాడు, సెటిల్మెంట్. ప్రాబ్లం ఎక్కడ? ఒకవేళ కానీ ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే, ఈ సప్లైర్ ఎవరైతే ఉన్నాడో, వాడికి ఏం చెప్పాం? 30th September లోపు ప్లీజ్ ఫైల్ రిటర్న్ అండ్ పే ట్యాక్సెస్. వాడు పే చేయడు కదా. ఏమ్మా ఎప్పుడైతే వీడు జాతరండమ్మా 30th September దాటిన తర్వాత ఈలోపు వీడు రిటర్న్ ఫైల్ చేయలేదు, గవర్నమెంట్కి ఈ కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ పే చేయలేదమ్మా, ఏం చేద్దాం? ఎవరిని పట్టుకుందాం వెళ్ళి? ఇప్పుడు ఎవరిని పట్టుకుందాం? ఈడు జుట్టు పట్టుకుందాం వెళ్ళి. ఎందుకని? ఈడు మన డబ్బులు వాడుకున్నాడు, అవునా? ఈడు చెప్పాం వెళ్ళి, అరే బాబు ఓ పని చేయి, దా నువ్వు సప్లైర్ ఉన్నాడు కదా, ఆడి జేబులో డబ్బులు తీసుకున్నాడు GST, మాకు ఇవ్వాల, గవర్నమెంట్ చెప్తున్నాం వచ్చి. ఈయన పిలిచి, అరే నువ్వు గూడ్స్ కొన్నావు, ఆడికి GST పే చేసావు, ఆడు మాకు ఇవ్వట్లా, ఆడికి బోల్ టైం ఇచ్చాము మేము. ఎప్పుడు దాకా ఇచ్చాము? 30th September టైం ఇచ్చాము వాడికి, వాడు పే చేయట్లా. నువ్వు పని చేయి, నువ్వు ఇందాక ఎంతైతే GST తీసుకున్నావో, ఏమో ఇప్పుడు ఇదిగో నువ్వు ప్రీవియస్గా ఎంతైతే GST నువ్వు అవైల్ చేసుకున్నావో, ఎంతైతే GST వాడుకున్నావో, నీ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ సెటిల్ చేయడానికి ఆ GST మొత్తం ఏమో రివర్స్ చేసేయి. అంటే ఏంటి? అగైన్ యాడెడ్ టు లయబిలిటీ ఆఫ్ దిస్ మంత్. అంతే కదా. ఆడేం చేయలేం మనం. ఆడేమంటాడు? నీకేందుకు పొమ్మంటాడు, నేను కట్టిన పొమ్మంటున్నాడు. ఎవరిని పట్టుకుంటాం? వీడికి బెనిఫిట్ ఇచ్చాం మనం, ఈయన పట్టుకుంటాం వెళ్ళి. ఇట్రా, ఇందాక లాస్ట్ ఇయర్లో నువ్వు 1 lakh GST క్లెయిమ్ చేసావు, ITC. అవును సార్. వాడుకున్నావా? వాడుకున్నాను సార్. అవైలమెంట్ అంటే ఏంటి? బుక్లో ఉంది. యూటిలైజేషన్ అంటే యూటిలైజేషన్ అగెనెస్ట్ మై లయబిలిటీ. వాడుకున్నాను, బాగానే ఉంది. ఓ పని చేయి, ఆ డబ్బులు కట్టలా, మాకు రిటర్న్ చేసేయి, రివర్స్ చేసేయి అర్జెంట్గా. ఎవరు? ఈడు. ఏం చెప్పాడు అమ్మడికి? ఒకవేళ కానీ నీ సప్లయరు 30th September లోపు GST గవర్నమెంట్కి పే చేయకపోతే బై ఫైలింగ్ రిటర్న్స్, యూ హ్యావ్ టు రివర్స్. ఏంటమ్మా ఎవడు? ఈడిప్పుడు యూ హ్యావ్ టు రివర్స్. ఎంతైతే ITC అవైల్ చేసి క్లెయిమ్ చేసావో యూ హ్యావ్ టు రివర్స్. ఎప్పటిలోపమ్మా? అప్ టు 30th November ఆఫ్ 2023. అది సంగతి. టైం ఇచ్చి రెడీ కూడా పాపం. 30th September కదమ్మా, October, November 2 months టైం ఇచ్చారు. MCQ రావచ్చు ఈసారి, లేదా క్వశ్చన్ కూడా రావచ్చు, కొత్త అమెండ్మెంట్. అందుకని చెప్పండి ఏంటో. ఇక్కడ ఏం లేదు. వీడికి ఏం చెప్పాం ఫస్ట్లో? బాబు నువ్వు GST గవర్నమెంట్ పే చేయి. నువ్వు Day 1 పే చేయకపోయినా వీడికి మేము ITC ఇస్తున్నాం. నువ్వు గవర్నమెంట్ కట్టాలి డబ్బులు. నీకు బోల్ టైం ఇచ్చాం. ఎప్పటిదాకా ఇచ్చామమ్మా? 30th September ఆఫ్ 2023 టైం ఇచ్చాం. నెక్స్ట్ ఇయర్ వరకు ఇచ్చాం. నువ్వు అయినా కట్టట్లా. మరి వీడిని ఏం చేయలేదు గవర్నమెంట్ వీడిని ఏం చేయలేదు. ఎవరు బెనిఫిట్ తిన్నారు? బెనిఫిట్ వీడు తిన్నాడు. వీడు క్లెయిమ్ చేశాడు ITC, వీడు వాడుకున్నాడు. సో వీడు చుట్టుపట్టుకున్నాం వచ్చి, బాబు నువ్వు పని చేయి, నువ్వు వెళ్ళు మీ సప్లైర్ని గొడవ వేసుకెళ్ళి, వాడు మాకు డబ్బులు ఇవ్వట్లా, ఓ పని చేయి, నువ్వు
రివర్స్ చేసేయి. ఎప్పటిలోపు? 30th నవంబర్ లోపు. నువ్వు కానీ, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటమ్మా, నువ్వు కానీ 30th నవంబర్ లోపు రివర్స్ చేసావంటే నువ్వు మాకు ఇంట్రెస్ట్ పే చేయవలసిన పని లేదు. అంటే ఏంటి సార్, 30th నవంబర్ లోపు రివర్స్ చేస్తే ఇట్ ఈజ్ ఏంటమ్మది, వితౌట్ ఇంట్రెస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది. నువ్వు 30th నవంబర్ లోపు కానీ రివర్స్ చేసావంటే యూ నీడ్ నాట్ టు పే ఇంట్రెస్ట్ టు ద గవర్నమెంట్. నువ్వు కూడా లేట్ చేస్తే యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ ఎంతైతే ఐటీసీ క్లెయిమ్ చేసావో అది ప్లస్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 18% షుడ్ బి రివర్స్డ్ అండ్ ఏంటది షుడ్ బి పేడ్ టు గవర్నమెంట్ యాజ్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఇఫ్ 30th నవంబర్లో రివర్స్ చేస్తే నో ఇంట్రెస్ట్, లేట్ అయితే 18% ఏమో పర్ యానం ఇంట్రెస్ట్ యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 50. అది అవసరం లేదులే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్రక్స్ చెప్పండి అమ్మా సెక్షన్ నాకు స్పీడ్గా. క్రక్స్ చెప్పండి నాకు. సార్ క్రక్స్ ఏం లేదు సార్, సప్లయర్ మామూలుగా అయితే గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి ఎప్పుడు ఇటు దగ్గర తీసుకున్నప్పుడే నెక్స్ట్ మంత్ 20 లోపు. బట్ కొన్నిసార్లు వాడుకున్న రీజన్స్ వల్ల వాడు ట్యాక్స్ పే చేయకపోయినా సరే వీడికి మనం ఐటీసీ బెనిఫిట్ ఇచ్చాం. వీడు వాడేసుకున్నాడు ఈ మంత్లోనే, అయిపోయింది, ఏం లేదు, గొడవ లేదు. ఇప్పుడు మరి వీడు ఇవ్వాలి గవర్నమెంట్ డబ్బులు, వీడు కలెక్ట్ చేశాడు, వీడు గవర్నమెంట్ పే చేయాలిగా. మరి ఎప్పటిలోపు 30th సెప్టెంబర్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఎండ్ అయిన తర్వాత వచ్చే సెప్టెంబర్ లోపు నువ్వు మాకు ఇవ్వాలి. ఎలా ఇస్తావు? బై ఫైలింగ్ GSTR 3B. ఫైల్ చేయట్లా, డబ్బులు పే చేయట్లా, ఏం చేద్దాం? వాడిని ఏం చేయలేము, వీడిని ఏం చేయలేము. ఎవరిని పట్టుకుంటాం? వీడి చుట్టూ పట్టుకున్నావు వచ్చి. ఇందాక తీసుకున్నావు డబ్బులు, నువ్వు ఇందాక వాడుకున్నావు కదా ఐటీసీ, రివర్స్ చేసే. ఎప్పటిలోపు? 30th నవంబర్లో రివర్స్ చేసే. 30th నవంబర్లో రివర్స్ చేస్తే నో ఇంట్రెస్ట్. నువ్వు మాట అనకపోతే లేట్ అయ్యే కొద్ది ఏంటి, ఆఫ్టర్ 30th నవంబర్ యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 18% పర్ యానం. ఇది పార్ట్ 1 దాని స్టోరీలో. ఇప్పుడు ఏం చేశాను నేను రివర్స్ చేశాను. తప్పదు మరి, లేదా ఇంట్రెస్ట్ కట్టాలి కదా. రివర్స్ చేశాను గవర్నమెంట్కి పే చేసేసాను అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీని. రివర్సల్ అండ్ పే కూడా చేసేసాను గవర్నమెంట్కి. ఇప్పుడేంటి నేను వెంటనే బాలయ్య బాబు సమరసింహారెడ్డి లెజెండ్ సినిమా, అఖండ సినిమా చూసేసి పెద్ద కత్తి తీసుకుని వెళ్ళాను ఎవరి దగ్గరికి, ఆడి దగ్గరికి. ఏరా నా దగ్గర డబ్బులు తీసుకొని గవర్నమెంట్కి పే చేస్తానని చెప్పి వాళ్ళకి పే చేయవా నువ్వు? ఆడెవడో వచ్చాడు మా ఇంటికి, ACDC అంట. ఆడు మా ఇంటికి వచ్చేసి నన్ను బెదిరించి ఆల్రెడీ నాకు ఇచ్చిన ఐటీసీ లాగేసుకున్నాడు వచ్చాడు. అదే చేసింది, వెళ్ళాను కత్తి తీసుకొని. ఇప్పుడు ఏరా నువ్వు డబ్బులు తీసుకున్నావు నా దగ్గర ఎప్పుడు 1 year బ్యాక్. ఎవరికి ఇస్తానని చెప్పావు? గవర్నమెంట్కి ఇస్తానని చెప్పావు. నువ్వు ఇవ్వలా, వాడుకున్నావు. నువ్వు డబ్బులు వాడుకుంటే ఆడెవడో మా ఇంటికి వచ్చేసి ఆడెవడో డిపార్ట్మెంట్ మా ఇంటికి వచ్చేసి నువ్వు 30th నవంబర్లో రివర్స్ చేస్తావా చేయవా? చేస్తే వితౌట్ ఇంట్రెస్ట్, లేకపోతే ఇంట్రెస్ట్ అని చెప్పేసి వాడు నాకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడు. అవునా? వితౌట్ ఇంట్రెస్ట్ 30th నవంబర్ అంట, విత్ ఇంట్రెస్ట్ తర్వాత అంట. అసలు నాకేంట్రా ఇది? ఎవడరా నువ్వు? నిన్ను నమ్మి గూడ్చుకుంటే తిడతానికి ఇన్ని, నిన్ను నమ్మి గూడ్చుకున్నా అంట నేను. నువ్వు ఇంత ఎదవని తెలియదు నాకు. నేను లైఫ్లో ఎప్పుడు కొన్న నీ దగ్గర, ఎవరిని కొనొద్దని చెప్తాను అంటే ఏం చేశాడు? భయపడిపోయి ఆకు చెప్పమాకు ఎవరికి నువ్వు. వాడు భయపడిపోయి ఏం చెప్తున్నాడమ్మా, లేదు ప్లీజ్ గొడవ పెట్టుకో మాకు, నేను ఇస్తాను నీకు, నేను ఇప్పుడు గవర్నమెంట్ పే చేస్తాను, నేను ఇప్పుడు వీడికి ఇస్తే ఏముండదు సెటిల్మెంటు, వీళ్ళు పంచుకుంటే ఏముండదు గొడవ, వాళ్ళు పంచుకోరు. అట్లా ఏం చేయలేడు వీడు, ప్రాపర్గా తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? అమ్మది గవర్నమెంట్కి ఇవ్వాలి. ఏం చేశాడు ఇప్పుడు? వీడు బుద్ధి మారి ఏం చేశాడు? వీడు మనసు మారి ఏం చేశాడు? ఇప్పుడు ఫైల్ చేశాడు రిటర్న్. ఎప్పుడు? 30th నవంబర్ తర్వాత. ఎప్పుడో మనం రివర్స్ చేసాం, అంత అయిపోయింది. ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ 2024లో వీడితో గొడవ వేసుకున్నాం వచ్చి మనం. వాడు వచ్చింది పొడవబడి కత్తితోటి. అప్పుడు భయపడిపోయి ఏం చేశాడు? 3B ఫైల్ చేసేసి GST పేడ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సార్ వీడు పే చేయలేదు కాబట్టి నేను రివర్స్ చేశాను, వీడు గవర్నమెంట్కి డబ్బులు కట్టలేదు కాబట్టి నేను రివర్స్ చేశాను. ఇప్పుడు కట్టాడుగా, మళ్ళీ నేను రీఅవైల్ చేసుకోవచ్చా? మళ్ళీ నేను రిఫండ్ తీసుకోవచ్చా? అంతేనా? రివర్సల్ని నేను రిఫండ్ తీసుకోవచ్చు హ్యాపీగా. ఇందాక ఎందుకు రివర్స్ చేయించాం? ఆడు కట్ల నీ దగ్గర లాక్కున్నాం, వీడు మాకు ఇచ్చాడు గవర్నమెంట్కి, నువ్వు తీసుకో. ఇప్పుడు ఒకవేళ ఫర్దర్గా కానీ సర్వీస్ ప్రొవైడర్ కానీ GSTR 3B ఫైల్ చేసి రిటర్న్ ఫైల్ చేసి గవర్నమెంట్కి GST పే చేస్తే దెన్ యూ కెన్
రీఅవైల్ అంటారమ్మా దీన్ని. రీఅవైల్మెంట్. యూ కెన్ అగైన్ రీఅవైల్ ద అమౌంట్ విచ్ యూ హ్యాడ్ రివర్స్డ్ ఎర్లియర్. అర్థమా? ఇక్కడ మళ్ళీ ఒక డౌట్ రావాలి మీకు. ఇందాక లాస్ట్ క్లాస్లో చివరి ఏం చెప్పాను మీకు నేను, సార్ ఈ అవైల్మెంట్కి ఒక డేట్ ఉంది మనకి, ఈ అవైల్మెంట్కి దేర్ ఈస్ సమ్ టైం లిమిట్. ఏంటది సార్? టైం లిమిట్ ఏంటంటే 30th November ఆర్ యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇది ఎప్పుడు 24కి వెళ్ళిపోయింది ఇది, మరి ఇస్తారా? ఇప్పుడు దాటిపోయిన డేట్లు 30th September అయిపోయింది, ఇదిగోండి 30th September అయిపోయింది, డ్యూ డేట్ December అయిపోయింది. ఇది ఎప్పుడు 2024లో రివర్స్. ఇప్పుడు ఇది ఏమో 2024లో వీడు పే చేశారు గవర్నమెంట్కి. ఇప్పుడు ఐ వాంట్ టు రీఅవైల్మెంట్. మరి టైం లిమిట్ అడ్డం వస్తుందిగా. మరి టైం లిమిట్ అడ్డం వస్తుంది కాబట్టి ఏమో ఆ టైం లిమిట్ దగ్గర దేర్ ఈజ్ వన్ ప్రొవిజో. ఏంటది సార్? ఇన్ కేస్ ఆఫ్ రీఅవైల్మెంట్, ఇన్ కేస్ ఆఫ్ రీఅవైల్మెంట్ దేర్ ఈజ్ నో టైమ్ రెస్ట్రిక్షన్స్. యూ కెన్ రీఅవైల్ ఎనీ టైమ్ as soon as possible, as and when your supplier paid GST to government. ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ రూలు కొత్త రూలు, ఇదిగో మీకు లిమిట్స్ ఇంపార్టెంట్. ఎప్పటిలోపు వీడు ఫైల్ చేయాలి? 30th September ఆఫ్ ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్. వీడు ఎప్పటిలోపు రివర్స్ చేస్తే నో ఇంట్రెస్ట్, 30th November. లేట్ అయితే 18% ఇంట్రెస్ట్. పార్ట్ 1 అది. వీడిలో బెదిరించాడు వీడిని. వీడు మనసు మారి హీ ఈజ్ ఫైలింగ్ రిటర్న్ అండ్ పేయింగ్ ట్యాక్స్ టు గవర్నమెంట్. గవర్నమెంట్కి వాడు పే చేస్తే నేను మళ్ళీ రీఅవైల్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఏమైనా టైం లిమిట్ ఉందంటే నో టైం లిమిట్ ఈస్ దేర్. యూ కెన్ రీఅవైల్ ఎనీ టైమ్ యాజ్ అండ్ వెన్ సప్లయర్ పెయిడ్ GST టు గవర్నమెంట్. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. చాలా సింపులే. వాడు పే చేయకపోతే పరిస్థితి ఏంటి, చేస్తే మళ్ళీ పరిస్థితి ఏంటి. అయిపోయిందా? ఇదేంటిది రాసుకోవాలి. ఎక్కడ లేదు బుక్లో, ఇది నోట్స్లో కూడా లేదు, కొత్త సెక్షన్ ఇది. రూల్ నెంబర్ 37A. అయిపోయిందా? క్లియర్? నెక్స్ట్ అమ్మా, తుడిపోయిన బోర్డు 37 అయిపోయింది. ఇప్పుడేమన్నా మరి ఇంకా రూల్ నెంబర్ 37 చూద్దాం వెంటనే. మరి రాసుకోవాలి, మర్చిపోతారు. తెలుగులో రాసుకోండి. తెలుగులో ఇదంతా రాసుకోండి. తెలుగు ఏం జరిగింది, ఎలా ఐటీసీ ఇచ్చాడు, ఎందుకు రివర్స్ చేస్తున్నారు, మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఎందుకు రీక్లెయిమ్ ఇస్తున్నాడు, రాసుకోండి. తెలుగులో గుర్తుండిద్ది. ఇది అయిపోయింది ఈ పార్ట్. ఇంకా ఇప్పుడు ఈ పార్ట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ చూద్దాం ఇంకో పార్ట్ ఏంటి. ఇప్పుడు ఇది అయిపోయిందిగా. ఇప్పుడు చెప్పండి నాకు, వీడి మర్చిపోండి. ఇంకా ఇప్పుడు వీడి పాయింట్ చూద్దాం. ఇంకా ఏమో 37A వీడి పాయింట్. ఇది 37A వీడికి, మా 37 వీడికి అమ్మా. ఇంపార్టెంట్ ఇది కూడా. క్వశ్చన్ వస్తుందమ్మా 4 మార్క్స్కి. మా గూడ్స్ అమ్మాను, బాగానే ఉంది. నేనే గూడ్స్ అమ్మాను, సర్వీస్ ప్రొవైడ్ చేశాను. ఆల్వేస్ క్యాష్ సేల్స్ ఉంటాయా? ఆల్వేస్ క్యాష్ ఏనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఒక ఇన్వాయిస్ రైజ్ చేశాను నేను. ఎంత సార్? 10 lakhs. 10% GST ఎంత? 1 lakh. మొత్తం బిల్ ఎంతమ్మా? 11 lakhs. ఇదేంటి? ట్యాక్స్ ఇన్వాయిస్. ఇది డేట్ ఎంత? సంథింగ్ డేట్ వేసాను నేను, వీడికి ఇచ్చేసాను. ఆప్షన్ నెంబర్ 1. క్యాషియల్స్ అయితే ఏమా? క్యాషియల్స్ అయితే డే 1 డబ్బులు ఇచ్చాను 11 lakhs. బట్ బిజినెస్లో జనరల్గా ఏమో క్యాషియల్స్ ఉండవు, క్రెడిట్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి? ఇది క్రెడిట్ పర్చేజెస్. నేను వీడికి GST పే చేయలేదు. ఇందాకేమనుకున్నాం మనం GST పే చేసాము, బట్ వీడు గవర్నమెంట్కి పే చేయాల. ఇప్పుడు రివర్స్ అమ్మ సిచ్యువేషను. నేనే ఇంకా వీడికి పే చేయలేదు. ఎందుకని? దిస్ ఈజ్ క్రెడిట్ సేల్స్. అర్థమవుతుందమ్మా? ఎంత వాల్యూ? 15(1) ప్రకారం సార్ వాల్యూ 10 lakhs, GST 10% 1 lakh, టోటల్ 11 lakhs. బట్ నేను ఇంకా వీడికి GST పే చేయలేదు బికాస్ ఇది క్రెడిట్ సేల్స్. మళ్ళీ సేమ్, ఆల్ కండిషన్స్ ఫుల్ఫిల్డ్ అమ్మా. ఆల్ కండిషన్స్ ఫుల్ఫిల్. నేను GST పే చేయాలి వీడికి. నేను GST పే చేయాల. ఎవరు అమ్మ? ఈడీడికి. వీడి గవర్నమెంట్కి కాదు. మరి పే చేయకపోతే నాకు ఐటీసీ ఇవ్వరా? నేను వాడికి పే చేయాలా? మరి ఐటీసీ నాకు ఇవ్వరా? ఇస్తారు, తీసుకో హ్యాపీగా. ఏమ్మా ఇది కండిషన్ ఏం కాదు. ఇది ఏం చెప్తున్నాను సార్? జనరల్గా బిజినెస్లో అన్నీ కూడా క్రెడిట్ పర్చేస్ సేల్స్ ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైతే నీకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇచ్చాడో, ఎప్పుడైతే నీకు గూడ్స్ రిసీవ్ చేసుకున్నావో, ఇమీడియట్లీ యూ కెన్ క్లెయిమ్ ఐటీసీ.
నేను క్లెయిమ్ చేసుకున్నాను హ్యాపీగా. మళ్ళీ సేమా, నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ మైనస్ ఐటీసీ అయిపోయింది. ఇప్పుడేంటి, వీడికి ఫోన్ చేస్తున్నాడు, అరే బాబు డబ్బులు పంపించరా బాబు. మా సప్లయర్ ఏం చేశాడు, క్రెడిట్ అమ్మాడు, వీడు నమ్మి అమ్మాడు క్రెడిట్కి. వీడికి ఫోన్ చేస్తాను, బాబు ప్లీజ్ రా డబ్బులు ఇవ్వరా. ఎందుకంటే డబ్బులు ఇవ్వమంటున్నాడమ్మా, ఈ 10 lakhs ఏమో వీడికి, ఈ 1 lakh ఎవరికి ఇవ్వాలి, గవర్నమెంట్కి ఇవ్వలేడు. మీకు అర్థమవుతుందా? ఈ 10 lakhs ఏమో వీడికి, ఈ 1 lakh వీడు మరి పే చేయాలి గవర్నమెంట్కి. వాడు నెక్స్ట్ మంత్ GST 3B వేస్తున్నాడు, హీ హ్యాస్ టు పే కదా. ఆడికి ఫోన్ చేస్తున్నాడు, అరే డబ్బులు పంపించరా బాబు అని. ఆడు ఇవ్వట్లా డబ్బులు. ఇదేంటి రోజు కారణం చెప్తున్నాడు. మరి ఇలా చేస్తే వీడికి ఏమన్నా పనిష్మెంట్ ఇవ్వచ్చా? అర్థమవుతుందా లాజిక్ ఏంటో? సార్ వీడు ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో, ట్యాక్స్ ఇన్వాయిస్లో ఎంతైతే వాల్యూ మెన్షన్ చేసామో 11 lakhs బిల్ అమౌంట్ అంతేనా సార్? 11 lakhs బిల్ ఉంటే సార్ 11 lakhsలో వాడు సప్లయర్కి డబ్బులు పే చేయకుండా ఎగ్గొడితే వీడికి ఏమైనా పనిష్మెంట్ ఉందా? వాడు ఆల్రెడీ వాడుకున్నటువంటి ఐటీసీని మనం రివర్స్ చేయొచ్చా మళ్ళీ? ఇందాక సిచ్యువేషన్ వేరు, అర్థమైందా? వాడు పే చేయట్లా, ఇప్పుడేంటి వీడికి పే చేయట్లా అంటే డెఫినెట్లీ అమ్మా ఏం బెటర్ కండిషన్ బాబు, నువ్వు కంపల్సరిగా విత్ ఇన్ 180 days ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ లోపు, ఈ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అమ్మా, నువ్వు విత్ ఇన్ 180 days ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ లోపు ఈ అమౌంట్ మొత్తాన్ని నువ్వు మీ సప్లయర్కి పే చేయాలి. వీడిని ప్రొటెక్ట్ చేస్తున్నారమ్మా, వీడిని సేఫ్గార్డ్ చేస్తున్నారు ఇప్పుడు, ఓకేనా? నువ్వు విత్ ఇన్ 180 days లోపు, ఎప్పటి నుంచి డేట్, ఫ్రమ్ డేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ లోపు యూ హ్యావ్ టు పే ట్యాక్స్ అమౌంట్ అండ్ ఎంత సప్లై అమౌంట్ మొత్తం ఇన్వాయిస్లో మొత్తం ఎంతైతే రాశారో అది మొత్తం నువ్వు మీ సప్లయర్కి పే చేయాలి. ఎప్పటిలోపు? 180 days లోపు. పే చేయకపోతే సేమ్, నువ్వు ఎప్పుడైతే 180 daysలో పే చేయలేదో ఏమ్మా, ఇమ్మీడియట్లీ నెక్స్ట్ రోజు నువ్వు ఎంతైతే ఐటీసీ క్లెయిమ్ చేసి వాడుకున్నావో అలాంగ్ విత్ ఏమ్మా 18% ఇంట్రెస్ట్ ఆన్ ఐటీసీ యూటిలైజ్డ్ షుడ్ బి యాడెడ్ లేదా షుడ్ బి యాడెడ్ టు యువర్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ లేదా షుడ్ బి రివర్స్డ్. ఇందాకలా సేమ్ అమ్మా, నువ్వు దీన్ని ఇక్కడ ఇంట్రెస్ట్ కంపల్సరీ. ఇందాకేంటి ఒక ఛాన్స్ ఇచ్చారు 30th November వరకు, ఎందుకని ఇందాక వీడి తప్పు, ఇందాక ఎవరు తప్పు, వీడి తప్పు కాబట్టి ఇంట్రెస్ట్కి ఛాన్స్ ఇచ్చాం. ఇప్పుడు ఎవరు తప్పు, నా తప్పు. సో మూసుకొని ఏం చేయాలి నువ్వు, విత్ 18% ఇంట్రెస్ట్ రివర్స్ చేసే. వీ షుడ్ రివర్స్ ఐటీసీ ప్లస్ 18% ఇంట్రెస్ట్, ఓకేనా? అంతే. మళ్ళీ ఏం చేశాను నేను, నా బుద్ధి మార్చుకొని వీడికి డబ్బులు పే చేశాను నేను. ఇందాకలాగేనమ్మా, మళ్ళీ ఏం చేశాను నేను, వీడికి మనీ పే చేశాను. కెన్ ఐ రీఅవైల్? ఎస్, యూ కెన్ రీఅవైల్. మనం అర్థమవుతుందా? నేను పే చేయట్లా 180 days లోపు. ఏం చేసింది, గవర్నమెంట్ లాగేస్తుంది కనుక డబ్బులు. గవర్నమెంట్ వచ్చేసి జుట్టు పట్టుకొని రివర్స్ చేయి, ఇంట్రెస్ట్ కూడా రివర్స్ చేయించుకుందమ్మా. మళ్ళీ ఏం చేశాను నేను, డబ్బులు పే చేశాను. ఈ నెంబర్ లీగల్ కేసు వేసాడు, వీడు వచ్చి గొడవ పెట్టినాడు, ఇస్తావు డబ్బులు ఇవ్వని. డబ్బులు ఇచ్చేసానమ్మా. మరి డబ్బులు మళ్ళీ పే చేసినప్పుడు నేను దీన్ని రీఅవైల్ చేసుకోవచ్చు. ఎనీ టైం లిమిట్, నో టైం లిమిట్ ఫర్ రివర్సల్, ఓకేనా? అయిపోయింది. ఇక్కడ మనకి ఏమో ఒక 3 cases ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక 3 cases ఉన్నాయి. ఈవెన్ దో మనం డబ్బులు పే చేయకపోయినా సరే, ఈవెన్ దో మనం 180 days లోపు మనీ పే చేయకపోయినా సరే, నో నీడ్ ఆఫ్ రివర్సల్. ఏంటమ్మా అవి? సార్, ఒకటి, ఇన్ కేస్ ఆఫ్ RCM, ఎవరు పే చేయాలి? RCMలో ఆడే పే చేయాలి డబ్బులు, అవునా? ఎవరు సర్వీస్ ప్రొవైడర్ వీడు. ఇన్ కేస్ ఆఫ్ RCM వాడికి వాళ్ళ డబ్బులు నేనే పే చేయాలి RCMలో. ఇందాకేంటి, ఫార్వర్డ్ ఛార్జ్ కాబట్టి నేను వీడికి డబ్బులు ఇస్తే ఈడేం చేస్తాడు, గవర్నమెంట్ పే చేస్తాడు. ఇప్పుడు ఎవరు? RCMలో ఐ హ్యావ్ టు పే. సో దేర్ ఈజ్ నో టైమ్ లిమిట్ ఆఫ్ 180 days. RCM కేసులో నేను వీడికి పే చేయాల్సిన పని లేదు. సెకండ్ అమ్మా, సార్, వెన్ సప్లైస్ ఆర్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. చూడండి మీ బుక్లో, వెన్ సప్లైస్ ఆర్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్, అడిషన్స్ మేడ్ టు ద వాల్యూ ఆఫ్ సప్లై ఆన్ అకౌంట్ ఆఫ్. ఇంకో పాయింట్ అమ్మా, మీరు 15(2)లో గుర్తుంటే మీకు వాల్యుయేషన్లో 15(2)లో మీకు గుర్తుంటే పాయింట్ ఉంది అక్కడ. ఏంటది సార్?
ఆబ్లిగేషన్ ఆఫ్ సప్లయర్ పెయిడ్ బై రెసిపియంట్ బట్ నాట్ యాడెడ్ టు ద సప్లై. అవునా? ఎవరు ఆబ్లిగేషను? నా ఆబ్లిగేషన్. ఎవరు పే చేశారు? నువ్వే పే చేసావు. గొడవ ఉంది దాంట్లో. అదవుతుందా? నువ్వు పే చేసేసావు. నువ్వు ఆల్రెడీ నీ జేబులు బయటికి వెళ్ళిపోయిన డబ్బులు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు నాకు వితిన్ 180 days నువ్వు నాకు బిల్ అమౌంట్ సెటిల్ చేసి చేయకపోయినా సరే నో నీడ్ ఆఫ్ రివర్సల్. మనం జస్ట్ గుర్తుపెట్టుకున్నాం 3 పాయింట్లు. ఏంటిది? సార్ రివర్సల్ ఈజ్ నాట్ నీడెడ్. ఏంది ఈ రివర్సల్? ఎప్పుడప్పుడు సార్ సప్లైస్ మేడ్ అండర్ ఆర్సీఎం, తర్వాత సప్లైస్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్, 15(2)లో ఉన్న అడిషన్స్. అదమ్మా అయిపోయిందా? అర్థమైంది పాయింట్. వీడు వాడికి డబ్బులు కానీ వితిన్ 180 days ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ పే చేయకపోతే అమౌంట్ ఎంతైతే నువ్వు వాడుకున్నావో యూటిలైజ్ చేసుకున్నావో అలాంగ్ విత్ 18% ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేయాలి. మళ్ళీ నువ్వు డబ్బులు పే చేసావు గవర్నమెంట్కి, వీడికి సప్లయర్కి, రీఅవైల్ చేసుకో. టైం లిమిట్ లేదు. ఓకేనా? టైం లిమిట్ లేదు. 3 సార్లు నో నీడ్ ఆఫ్ రివర్సల్. ఆర్సీఎం, సప్లైస్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్, లాస్ట్ ఐటమ్ ఇంకోటి ఏంటి సార్ 15(2)లో ఉన్నటువంటి ఆబ్లిగేషన్ ఆఫ్ సప్లయర్ ఇంకర్డ్ బై రిసీవర్. సార్ దీంట్లో కూడా అమెండ్మెంట్ ఉంది. మళ్ళీ దీంట్లో కూడా దేర్ ఈజ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్. ఏంటో చూద్దాం జాగ్రత్తగా అండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ కండిషన్ ఏముందమ్మా? సార్ రెసిపియంట్ ఎవడైతే ఉన్నాడో హీ హ్యాస్ టు పే టోటల్ బిల్ అమౌంట్. అవునా? హీ హ్యాస్ టు పే టోటల్ 11 lakhs అమ్మా. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిసిటీ కోసం 9 lakhs 1 lakh ట్యాక్స్ అనుకుందాం ఊరికే మన కోసం అమ్మ. మొత్తం బిల్ అమౌంట్ అంతా 10 lakhs బిల్ అమౌంట్. మొత్తం బిల్ అమౌంట్ 10 lakhs. ఇప్పుడు దా కండిషన్ చెప్పండి సార్. టోటల్ 10 lakhsలో ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పనా ఊరికే, వీడు ఏం చేశాడమ్మా 90% పే చేశాడు డబ్బులు. వీడు ఏం చేశాడు వితిన్ 180 daysలో 90% పేడ్ అమ్మా. వీడు 9 lakhs మనం పే చేసాం. బట్ స్టిల్ ప్రజెంట్ ఉన్న సెక్షన్ ప్రకారము నువ్వు కంప్లీట్ అమౌంట్ పే చేసినప్పుడు మాత్రమే, నువ్వు 100% అమౌంట్ పే చేస్తేనే యూ నీడ్ నాట్ రివర్స్. అలా కాకుండా నువ్వు 99% పే చేసిన నువ్వు 99% అమౌంట్ పే చేసిన 1% ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి టోటల్ ఐటీసీ రివర్స్ చేసేవాళ్ళం. మీకు అర్థమవుతున్న పాయింట్. ఇక్కడ నువ్వు 90% పే చేసావు 9 lakhs, బట్ స్టిల్ మొత్తం ఎంత ఐటీసీ 1 lakh జిఎస్టీ, టోటల్ జిఎస్టీ హ్యాస్ టు బి రివర్స్. ఇక్కడ అంటే ఏంటి సార్? ప్రపోర్షన్ రివర్స్ అనేది లేదు కాన్సెప్ట్. అంటే ఏంటి? ఇప్పుడు సార్ మొత్తం 10 lakh బిల్లు 90% పే చేశాను కదా, 90,000 నేను క్లెయిమ్ చేసుకోవచ్చు కదా ఐటీసీ. నేను ఓన్లీ 10,000 రివర్స్ చేస్తానంటే ఏమంతే కదా, నేను ఓన్లీ 10,000 రివర్స్ అని ఒప్పుకోదు. సెక్షన్ నెంబర్లో ఏముంది? మొత్తం పే చేయాలి. సో నువ్వు మొత్తం పే చేయలేదు కాబట్టి యూ హ్యావ్ టు రివర్స్ టోటల్ 1 lakh. తప్పు కదా మరి, అది ఇంజస్టిసే కదా. సో కాబట్టి అమ్మ ఈ అటెంప్ట్కి అమెండ్మెంట్ ఏంటి? ఇఫ్ యూ పెయిడ్ పార్ట్లీ, ఇఫ్ నువ్వు పార్ట్ పేమెంట్ చేస్తే రివర్సల్ కూడా పార్ట్లీ రివర్స్ చేసుకోవచ్చు. నో నీడ్ టు రివర్స్ 100%. ఇప్పుడు ఏం చేసావు? 90% పే చేసాం మనం, 90% పే చేసాం. రివర్స్లో ఎంత? ఓన్లీ 10%. అర్థమవుతుందా? నువ్వు 90% పే చేసావు కాబట్టి సింపుల్గా ఇప్పుడు ఎంతైతే నువ్వు పే చేయలేదు 10% పే చేయాల, ఓన్లీ నువ్వు 10,000 rupees మాత్రమే రివర్స్ చేసుకో. 10,000 rupees మాత్రమే రివర్స్ చేసుకో. ప్రీవియస్గా ఏముంది మనకి? నువ్వు 95% పే చేసిన బిల్ అమౌంట్, నువ్వు 9,50,000 పే చేసినా కూడా 5% పెండింగ్ ఉంది. 5% పెండింగ్ ఉన్నా కూడా టోటల్ 1 lakh అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ రివర్స్ చేసేవాడు. ఇప్పుడు ఏంటి అమెండ్మెంట్ November 23కి? నువ్వు ఎంతైతే పార్ట్ పేమెంట్ చేసావో ఆ పార్ట్ పేమెంట్కి సంబంధించిన ఐటీసీ ఎంతైతే ఉందో అది రివర్స్ చేసిన పని లేదు. 90% పే చేసావా? సో 90,000 నీ నాట్ రివర్స్, ఓన్లీ 10,000 rupees అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ రివర్స్ చేసుకో. మోస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ 37 అండ్ 37A. 37 ఎగ్జిస్టింగ్ సెక్షనే, ఇది పాత సెక్షన్ అమ్మ ఇది. బట్ పాత సెక్షన్ ఏం మారింది సార్? పార్షియల్ అనే పేమెంట్ మారింది. ఇక్కడ ఈ పార్షియల్ లెటర్ ఏదైతే ఉందో అది యాడ్ చేశారు. ఇప్పుడు ఏం చెప్పండి, క్వశ్చన్ రావచ్చు మనకి, ఇలా బిల్ అమౌంట్ 10 lakhs, బట్ మనోడు
విత్ ఇన్ 180 డేస్ 95% అమౌంట్ పే చేశాడు, వెదర్ టోటల్ ఐటీసీ హ్యాస్ టు బి రివర్స్డ్ ఆర్ నాట్. ఇప్పుడు ఏమైనా సార్ నో, యాజ్ పర్ అమెండ్మెంట్ ఇన్ లేటెస్ట్ అమెండ్మెంట్ ఇన్ జిఎస్టీ యాక్ట్, he is need not to reverse entire ITC. He has to reverse only that much of ITC which he has not paid. That is 5% reverse చేయాలి along with interest. ఓకేనా? ఇవి రెండు బుక్లో ఎక్కడ లేవు, నా స్టూడెంట్స్కి ఇచ్చిన బుక్లో కూడా లేవు. రాసుకోండి తెలుగులో. సో సెక్షన్ నెంబర్ 37లో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రాసెస్ వచ్చింది, 37 ఏం జరుగుతుంది రాసుకుంటే మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. ఇంకా ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్. రాసుకోండి. రాసుకోవాలి. రాసుకున్నారా? రైట్, ఇంక అయిపోయిందమ్మా. 37 అయిపోయింది, 37 అయిపోయింది. లాస్ట్ ఇంకా ఓన్లీ 2 సెక్షన్స్, 2 రూల్స్ ఉన్నాయి. ఏంటది సార్? రెస్ట్రిక్షన్స్ ఆన్ యూటిలైజేషన్ ఆఫ్ ఐటీసీ. మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ అమ్మ రెండు. 86A, 86B. చూద్దాం నెక్స్ట్ ఏంటది? హెడ్డింగ్ పెట్టుకోండి, హెడ్డింగ్ పెట్టుకోవాలి. సార్ రెస్ట్రిక్షన్స్ ఆన్ యూటిలైజేషన్ ఆఫ్ ఐటీసీ. తుడిపేస్తుంది కదా, అయిపోయింది. అవి రెండు సపరేటే, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్. రూల్స్ ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి, మళ్ళీ కూడా రావచ్చు. ఓకే రైట్. రండమ్మా, హెడ్డింగ్ పెట్టుకోండి. రూల్ 86A అండ్ 86B. ఇది అర్థమైంది అమెండ్మెంట్ ఏంటో? ఈ పార్షియల్ పేమెంట్ అమెండ్మెంట్. ఇందాక 30th సెప్టెంబర్లో పే చేయాలి, లేదంటే 30th నవంబర్లో రివర్స్ చేయాలి వితౌట్ ఇంట్రెస్ట్, విత్ ఇంట్రెస్ట్ లేట్ అయితే. చాలా ఇంపార్టెంట్ అమ్మా. తొడిపోయినా బోర్డు. దీనికి సంబంధించిందమ్మా, నాకు చెప్పాను కదా, ఇలా ఆటో పాపులేట్ అయినప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని ఏంటమ్మా బ్లాక్ అయిపోతాయి. అలా బ్లాక్ చేసే రైట్స్ ఎవరికి ఉన్నాయి, ఎందుకు బ్లాక్ చేస్తారు, అదేవిధంగా ఎంతైతే అలౌ చేసామో మొత్తం వాడుకోవచ్చా, లేదా దాంట్లో ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా చూద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండమ్మా. restrictions on utilization of ITC. రాసుకోవాలి చార్టు. 86A రూల్స్ అమ్మ ఇవి. రూల్ 86 ఏమో B. చెప్పండి అమ్మ ఏంటిది? 86B ఏంటి, 86A ఏంటి? అమ్మ చూడండి అమ్మ. ఇందాక ఎవరున్నారు సర్వీస్ రిసీవరు. సో వాడి యొక్క ఏమో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఏముంది, వాడికి ఐటీసీ ఉంది ఇక్కడ, అంతేగా. వాడి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఏముంది, ఐటీసీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు దాన్ని వాడు, ఈ ఐటీసీని వాడుకొని, అంతేనా, ఈ ఐటీసీని వాడుకొని హీఈస్ డిశ్చార్జింగ్ హిజ్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. అంతేగా, ఆ ఐటీసీ వాడుకొని నేను పే చేసిన లయబిలిటీలో ఏం చేస్తాను, సెటప్ చేసుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈ యూటిలైజేషను ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 lakh ఐటీసీ ఉంది అమ్మడికి, ఇక్కడ వీరికి 10 lakh rupees ఐటీసీ ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈ మొత్తం ఐటీసీని ఫర్ ఎగ్జాంపుల్ నా లయబిలిటీ ఎంత, లయబిలిటీ 12 lakhs అమ్మ. ఊరికే లయబిలిటీ ఎంత, నాకు 12 lakhs ఉంది. సార్ ఇప్పుడు ఈ మొత్తం 100% తీసుకెళ్ళేసి నేను వాడుకోవచ్చా? క్వశ్చన్ అర్థమైందా? సార్ నా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఎంతైతే ఐటీసీ పడిందో దాన్ని ఆ మంత్ నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ మొత్తానికి 100% వాడుకోవచ్చా, లేదంటే
సార్ ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఏమా దెర్ ఈజ్ రెస్ట్రిక్షన్స్. రాసుకుందామా? రాసుకుందామా. ఒకటి రాయండమ్మా. ఇఫ్ ఏమో ట్యాక్సబుల్ సప్లై, ఇఫ్ మంత్లీ ట్యాక్సబుల్ సప్లై, మంత్లీ సప్లై ఈజ్ ఏమో లెస్ దాన్ 50 lakhs. రాయని చెప్తా. ఇఫ్ మంత్లీ యాన్యువల్ కాదమ్మా, ఇంకోటి ఏంటి ట్యాక్సబుల్ సప్లై, ఎగ్జామ్ట్ కాదు. ఇఫ్ మంత్లీ ట్యాక్సబుల్ సప్లై ఈజ్ లెస్ దాన్ 50 lakhs. ఇంక ఇటు పక్కండి ఆబ్వియస్గా. ఇఫ్ మంత్లీ ట్యాక్సబుల్ సప్లై ఈజ్ ఏమో గ్రేటర్ దాన్ 50 lakhs. ఇక్కడ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి అమ్మా. నో రెస్ట్రిక్షన్స్ ఆన్ నో రెస్ట్రిక్షన్స్ ఆన్ యూటిలైజేషన్. అంటే మీనింగ్ ఏంటి? 100% ఆఫ్ ఐటీసీ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ లయబిలిటీ. నో రెస్ట్రిక్షన్స్, యూ కెన్ యూజ్ 100% ఆఫ్ ఐటీసీ. ఇక్కడ రాయండమ్మా. ఏమో ఓన్లీ 99% ఆఫ్ ఐటీసీ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ లయబిలిటీ. ఓన్లీ 99% ఆఫ్ ఐటీసీ కెన్ బి యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ లయబిలిటీ. అంటే మీనింగ్ ఏంటంటే చెప్పండి, ఇంకో మీనింగ్ చెప్పండి దానికి. సార్ ఎవరికైతే మంత్లీ టర్న్ ఓవర్, మంత్లీ ట్యాక్సబుల్ సప్లైస్ 50 lakhs దాటిందో వాడు కంపల్సరిగా వాడి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో 1% అర్థమవుతుందా? 1% అనేది త్రూ క్యాష్ పే చేయాలి, అంతేకాని మొత్తం సెటిల్మెంట్ చేసుకోకూడదు. ఈవెన్ దో వాడి దగ్గర క్రెడిట్ ఉంది, క్యారీ ఫార్వర్డ్ చేసుకో, ఎక్కడ బాదు. సో దీని మీనింగ్ ఏంటి చెప్పండి అమ్మా, ఇక్కడ రాసుకొని కావాలంటే. ఇక్కడ రాసుకొని తెలుగులో. ఎవరి టర్న్ ఓవర్ అయితే మంత్లీ ట్యాక్సబుల్ సప్లై ఎవరిదైతే 50 lakhs దాటిందో వాడు కంపల్సరిగా 1% ఆఫ్ అవుట్పుట్ లయబిలిటీ 1% ఆఫ్ ఏంటది అవుట్వర్డ్ లయబిలిటీని క్యాష్లో పే చేయాలి. ఇంకోలా చెప్పాలంటే ఐటీసీ ఓన్లీ 99% వాడుకోవచ్చు. రెండు ఒకటేగా, 1% క్యాష్ పే చేయాలన్నా ఒకటే, లేదా 99% ఐటీసీ వాడుకోవచ్చు ఒకటే కదా, అది మీనింగ్. ఇక్కడ రాసుకోండి అమ్మ. క్వశ్చన్ ఉంది మా అతుల్ అగర్వాల్ బుక్లో. క్వశ్చన్ నెంబర్ 35 అమ్మ. ఇక్కడ రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 35 ఆఫ్ ఎవరైతేనో అతుల్ అగర్వాల్ బుక్లో రాసుకోండి అమ్మ. క్వశ్చన్ నెంబర్ 35. ఓకేనా? రాసుకున్నారు క్వశ్చన్ నెంబర్ 35 అని? క్వశ్చన్ నెంబర్ 35 రెండమ్మా చేసేద్దాం క్వశ్చన్. ఓకే సార్, చేద్దాం రండి. క్వశ్చన్ అయిపోయింది. డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పేబుల్ త్రూ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఆర్ ఎలక్ట్రానిక్ క్యాష్. ఏమంటున్నాడు? ఏంటి ఎలక్ట్రానిక్ క్రెడిట్ అంటే? ఐటీసీ ఎంత వాడుకుంటావు, ఎంత డబ్బులు పే చేస్తావు. రైట్, చూడమ్మా. ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 1.25 crores దాటిందా? పక్కనేంటి? ఎక్స్క్లూడింగ్ జీరో రేటెడ్ అండ్ ఎగ్జామ్ సప్లై అంటే ఏంటి? మొత్తం 1.25 ఏంటి? ట్యాక్సబుల్ సప్లై. ఏం చెప్పాను మీకు? ట్యాక్సబుల్ సప్లై దాటాలి. అలా కాకుండా ట్యాక్సబుల్ సప్లై కాకుండా ఈ 1.25లో ఎగ్జామ్ట్ ఉంది, నిల్ ఉంది, అప్పుడేంటి చెక్ చేస్తాం. మొత్తం టర్న్ ఓవర్లో ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ఎంత? ఇఫ్ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ 50 lakhs దాటితే దిస్ రూల్ అప్లైస్. ఈ క్వశ్చన్ నేను దాటిందిగా, రైట్. టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ ఎంత మన దగ్గర? 25 lakhs ఉందంట. టోటల్ అమౌంట్ ఆఫ్ ఐటీసీ రిఫ్లెక్టెడ్ ఇన్ GSTR 2B is equal to 22 lakhs. ఓకేనా? ఏం చేద్దాం చూద్దాం. క్వశ్చన్ చూడండి మేము దానికి. ఒక 2 questions ఉన్నాయి. ఈడేదో సప్లై చేశాడు, ఎంతంట సార్? 1.25 crores. ఎంతమ్మా జిఎస్టీ రేట్ చూడండి? 18%. 18%. నేను సప్లై చేశాను, నేను గూడ్స్ అమ్మాను, నా లయబిలిటీ ఎంత ఇప్పుడు? రాయండమ్మా. అవుట్వర్డ్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1.25 crores ఇంటూ ఎంత? 18%. ఎంత రాయండి అది? 1.25 crores ఇంటూ
ఇంత మరి 22,50,000 అదే లైబిలిటీ నేను పే చేస్తుంది. సార్ 22,50,000 ఏం చేస్తుంది దీన్ని? ఐటీసీ నా దగ్గర. ఐటీసీ ఎంతమ్మా? ఐటీసీ చూడండి ఎంత ఉందో. సార్ ఐటీసీ, ద అమౌంట్ ఆఫ్ ఐటీసీ యాజ్ పర్ బుక్స్, నా బుక్లో ఎంతంట? 25 lakhs ఉందంట నా బుక్లో. నా బుక్లో 25 lakhs ఉంది. ఎవరికి కావాలి నీ బుక్లో? మనకేం కావాలి? జిఎస్టీఆర్ 2Bలో ఆడు ఫైల్ చేయాలి 1లో, నాకు రిఫ్లెక్ట్ అవ్వాలి, అది చెక్ చేస్తాం. చూడండి అమ్మా ఏం చెప్తున్న క్వశ్చన్లో, వీడు జిఎస్టీఆర్ 1 ప్లస్ 2B ఎంత? ఇది ఓన్లీ 22 lakhs ఉందంట. చూడండి జాగ్రత్తగా. నా బుక్స్లో ఎంత ఉంది అంతే రాస్తాను. నా బుక్లో నా ఇష్టం కదా. నా బుక్లో 100 రాస్తాను. ఎవడు పట్టించుకోడు. ఏం రాస్తాడు? జిఎస్టీఆర్ 2Bలో ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. మేము చెప్పాడు ద అమౌంట్ ఇన్ బుక్స్ ఏమో 25 lakhs అంట, బట్ యాజ్ పర్ 2B ఎంత అంట? 22. ఏది తీసుకుంటాం మనం? 22 తీసుకుంటాం. 25 కొట్టేసాను, తీసుకోండి. 25 కొట్టేసానమ్మా. 25తో మనకి పని లేదు. రైట్, ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఇక్కడ? సార్ ఇక్కడ నాకు 22 lakh నేను మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చా, లేదంటే ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అది క్వశ్చన్. అంతేనా? అంతేనా? ఏం చెక్ చేస్తుంది దానికి? సార్ టర్న్ ఓవర్ కానీ ఈ మంత్లో, సార్ ఈ మంత్లో టర్న్ ఓవర్ కానీ ఎంతమ్మా టర్న్ ఓవరు? సార్ ఈ మంత్లో టర్న్ ఓవర్ కానీ నాకు 50 lakhs దాటిందంటే ఓన్లీ ఐటీసీలో 90% వాడుకోవాలి సార్ నేను. అంటే ఏంటి ఇక్కడ? ఏమ్మా నాకు ఎంత ఉందమ్మా ఐటీసీ? 22 lakhs ఉందా? 22 lakhsలో ఓన్లీ నేను ఎంత వాడుకోవచ్చమ్మా? 99% ఐ కెన్ యూస్. ఎంత రాయినప్పుడు? సార్ 22 lakhs ఇంటూ 99% అమ్మా, అవునా? ఎంతది? సార్ నేను 21,78,000. 22 lakhs అంటే 99% ఆఫ్ మా అవుట్వర్డ్ లైబిలిటీ ఉంటుంది. ఎంత మా లైబిలిటీ నాది? 22,50,000 ఇంటూ 99%. అంత ఇక్కడ రాసుకోండి అమ్మా, చిన్న మిస్టేక్ ఇక్కడ. ఓన్లీ 99% ఆఫ్ ఏంటమ్మది? 99% ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ అమ్మా. రైట్, అంటే ఏంటి? లైబిలిటీ మొత్తాన్ని ఏమో లైబిలిటీ మొత్తాన్ని, ఓకేనా? లైబిలిటీ మొత్తాన్ని నేను 22,50,000 లైబిలిటీని ఐ కెనాట్ డిశ్చార్జ్ బై యూజింగ్ ఐటీసీ. ఓన్లీ 99% నేను ఐటీసీ వాడుకుంటాను, మిగతా 1% నేను ట్యాక్స్ క్యాష్లో పే చేస్తాను. ఇప్పుడు చెప్పండి నాకు ఎంత? సార్ 22,50,000 ఇంటూ 99% ఎంత మది? సార్ నాకు ఎక్కడ దాకా లిమిట్ నాకు? సార్ ఐ కెన్ యూస్ ఓన్లీ 22,27,500 ఆర్ ఎంత ఐటీసీ నా దగ్గర ఉంది? 22 lakhs అంతే కదా సార్. విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఐ కెన్ యూస్ ఓన్లీ 22 lakhs అమ్మా. రిమైనింగ్ 50,000 ఏదైతే ఉందో హ్యాస్ టు పేడ్ ఇన్ క్యాష్. ఓకేనా? చూడండి జాగ్రత్తగా ఏం చెప్పాడమ్మా ఫస్ట్. సార్ ఇచ్చిన క్వశ్చన్లో ఉన్నటువంటి సప్లయర్కి ఆ మంత్లీ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్, మళ్ళీ ఎగ్జామ్ టు జీరో రేటెడ్ కాదు, ట్యాక్సిబుల్ సప్లైస్ కానీ 50 lakh దాటిని అంటే అప్పుడు వాడు అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ మొత్తాన్ని ఐటీసీ వాడుకొని పే చేయకూడదమ్మా. అది ఐటీసీ యాంగిల్ థింక్ చేయమాకండి. అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ ఎంతైతే ఉందో ఈ మొత్తం లైబిలిటీలో 1% క్యాష్ పే చేయాలి నువ్వు. అంటే ఏంటి? ఓన్లీ అప్ టు 99% యూ కెన్ యూస్ ఐటీసీ. ఇప్పుడు రండి ఇక్కడ నా లైబిలిటీ ఎంత? 1.25 crore టర్న్ ఓవర్ నాది, సేల్స్ 18% జిఎస్టీ రేట్. ఎంత నాకు లైబిలిటీ? సార్ నా లైబిలిటీ ఎంతమ్మా? 22,50,000 నా లైబిలిటీ. నేను మొత్తం వాడుకోవచ్చు ఐటీసీ? ఇప్పుడు ఈ క్వశ్చన్లో మ్యాజిక్ చూడండి, నా దగ్గర అంత ఐటీసీ కూడా లేదు. ఎంత ఐటీసీ నా దగ్గర? ఓన్లీ 22 lakhs మన దగ్గర. బట్ 22,50,000 మొత్తం నువ్వు వాడుకోకూడదు. యూ హ్యావ్ టు పే 99% త్రూ ఐటీసీ, 1% త్రూ క్యాష్. ఇప్పుడు చూడండి ఈ ఎగ్జాంపుల్ మనకు అర్థం కాదు. ఎందుకని? మన దగ్గర ఐటీసీ కూడా తక్కువ ఉంది.
ఇప్పుడు చూడండి ఏం చేసాం మనం, సార్ 22,50,000లో సార్ 99% ఆర్ యాక్చువల్ ఐటీసీ విచ్ ఎవర్ ఇస్ లెస్ అన్నాము. సో 22 ఐటీసీ 50 క్యాష్ అన్నాం. ఏమో ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకున్న ఊరిని, ఇదే క్వశ్చన్లో కానీ మన దగ్గర ఐటీసీ ఎంతుందమ్మా 25 lakhs ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి మీరు, అంటే అలాంటప్పుడు అవుట్పుట్ లైబిలిటీ ఎంత 2250. ఇప్పుడు మరి 22,50,000 మొత్తాన్ని, ఎందుకని ఐటీసీ ఎక్కువ నా దగ్గర, ఐటీసీ సఫిషియెంట్ ఉంది, 100% పే చేయొచ్చు అంటే ఇది తప్పు. అప్పుడు ఏం చేయాలి నువ్వు, సార్ ఓన్లీ నువ్వు ఎంత 99% అంటే సార్ 22,50,000లో ఓన్లీ 22,27,500 మాత్రమే యూ కెన్ పే త్రూ ఐటీసీ. రిమైనింగ్ 1% అని చెప్పండి, 22,50,000 ఇంటూ 1%, 22,500 రూపీస్ నువ్వు పే త్రూ క్యాష్. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్లో ఎందుకు మీకు క్లారిటీ రాదంటే, సార్ ఐటీసీ తక్కువ ఉంది మన దగ్గర, లైబిలిటీ 22,50,000 ఉంది, ఐటీసీ ఎక్కువ ఉంటే అప్పుడు నీకు కండిషన్ అర్థమైంది. బట్ ఐటీసీ తక్కువ ఉంది కదా, సో మీకు అర్థం కాల, అర్థమైంది బట్ తక్కువ ఉంది, ఇక్కడ క్లారిటీ రాదు. ఎందుకని సార్ మీకు డిఫరెన్స్ ఏముంది అక్కడ, మొత్తం ఐటీసీ వాడుకుంటున్నాం కదా, వాడుకో నో ప్రాబ్లం, బికాస్ ఇది తక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ చెప్పు 25 lakhs ఐటీసీ ఉంది మన దగ్గర. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో 25 lakhs ఉంటే మొత్తం వాడేసుకుందామా, మొత్తం లైబిలిటీ ఇప్పుడు తెలిసింది నీకు. నో ఓన్లీ 99% క్యాష్ ఐటీసీ, 1% క్యాష్. దేంట్లో లైబిలిటీలో 99% ఐటీసీ, 1% క్యాష్. ఎప్పుడది, ఇఫ్ యువర్ టర్న్ ఓవర్ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 50 lakhs ఫర్ ప్రీవియస్ మంత్. ఓకేనా, అదేంటమ్మది రూల్ నెంబర్ 86B. ఇప్పుడు అందరూ కూడా ఎవరిదైతే క్వశ్చన్ బ్యాంక్ ఉందో ప్లీజ్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 41. ఇంపార్టెంట్ అమ్మా, క్వశ్చన్ ఎవరి దగ్గర అయితే ఉందో క్వశ్చన్ బ్యాంక్ అమ్మా, ప్లీజ్ కమ్ టు, అయిపోయింది 37th క్వశ్చన్, 35. ఇప్పుడు రండి ఇంకా క్వశ్చన్ నెంబర్ 41. అయిపోయింది ఆ రూలు, ఇంకేం లేదు దాంట్లో. అమౌంట్ చెక్ చేస్తాం, టర్న్ ఓవర్ లిమిట్ చెక్ చేసినప్పుడు, యూటిలైజ్ చేసినప్పుడు ఏమో లైబిలిటీలో చెక్ చేయండి అమ్మా. లైబిలిటీలో 99% పే చేసుకోవచ్చు ఐటీసీ, 1% క్యాష్. ఈ క్వశ్చన్లో ఐటీసీ తక్కువ ఉంది, సో మొత్తం ఐటీసీ వాడుకున్నాం, ఎక్కువ ఉంటే అప్పుడు తెలుస్తుంది మీ డిఫరెన్స్. ఓకేనా, ఇక్కడ రండి ఇంకా రూల్ నెంబర్ 86A. సో 86A బోర్డు మీద చెప్పడం కంటే కూడా ప్లీజ్ రీడ్ దట్ క్వశ్చన్. చూడండమ్మా, మిసెస్ ఫ్లై బై నైట్ టూర్ ఆపరేటర్స్ అవైల్డ్ ఐటీసీ ఆఫ్ సర్టన్ ట్రాన్సాక్షన్స్ వేర్ నో సచ్ సప్లయర్ వాజ్ ఎగ్జిస్ట్. ఏం చేసామంట, ఫేక్ ఇన్వాయిస్ తోటి ఐటీసీ క్లెయిమ్ చేసాం. డిఫరెన్స్ చూడండి, 86Aకి Bకి డిఫరెన్స్ చెప్పనా. ఏమో Bకి ఏమో ఐటీసీ మన దగ్గర పడుందమ్మా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో, మన దగ్గర ఐటీసీ ఉంది బట్ మొత్తం వాడుకోకూడదు అంటున్నాం మనం, అవునా, మొత్తం వాడుకోకూడదు, 1% క్యాష్ అంటున్నాం. మరి 86A ఏంటి చెప్పనా సార్, 86A ఏంటంటే అసలు ఏది వాడకూడదు, ఎందుకని అది మొత్తం ఫేక్. నీ దగ్గర ఎంతైతే ఐటీసీ బుక్లో చూపిస్తున్నావో ఏంటి అది మొత్తం ఫేక్ నువ్వు. సో ఇక్కడ ఏంటమ్మా కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది, అక్కడ 1% వాడుకోవచ్చు అంతే. 86 ఏంటి నీకు సార్, కంప్లీట్లీ బ్లాకింగ్ ఇక్కడ, బికాస్ ఈ ఐటీసీ ఏదైతే నీకు కనిపిస్తుందో బుక్లో, ఇట్ యు అవైల్ త్రూ ఏమా ఫ్రాడ్యులెంట్ మేనర్. అది క్వశ్చన్ అర్థమవుతుందా. నువ్వు ఐటీసీ కానీ ఫ్రాడ్ చేసి కానీ అవైల్ చేసుకుంటే దాన్ని వాడుకోకుండా కంప్లీట్లీ బ్లాక్ చేసేయచ్చా. ఇందాకేంటి జెన్యూన్ ఐటీసీ బట్ మొత్తం వాడుకో, మాకు 1% ఆఫ్ లైబిలిటీని డబ్బులు పే చేయ మాకు గవర్నమెంట్కి. ఇప్పుడేంటి ఇక్కడ ఇది ఫ్రాడ్, నువ్వు ఫ్రాడ్ చేసి అవైల్ చేసావు, నువ్వు వాడుకునే ముందే నిన్న గవర్నమెంట్ బ్లాక్ చేసేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్యాంక్ అకౌంట్లో 1 lakh డబ్బులు ఉన్నాయి, నీ మీద ఎవరో సైబర్ సెల్లో కంప్లైంట్ చేశారు, ఏమని ఏదో సమ్ చీటింగ్ కేసు పెట్టారు నీ మీద. వెంటనే సైబర్ సెల్ వాళ్ళు ఏం చేస్తారు, నీ కన్సర్న్ బ్యాంక్ అకౌంట్స్కి మెయిల్ పెడతారు, డెబిట్ ఫ్రీజ్ అని. అవుతుందా, మీ కన్సర్న్ బ్యాంక్ అకౌంట్స్కి ఒక మెయిల్ పెడతారమ్మా, డెబిట్ ఫ్రీజ్ చేసేయండి. అంటే ఏంటి, నువ్వు ఆ ఫండ్స్ ఇంక వాడుకోలేవు, డబ్బుల్ని నీ అకౌంట్లో డెబిట్ అవ్వదు ఇంకా. ఇది కూడా అంతే, నువ్వు కానీ ఫ్రాడ్ చేసి, ఇందాకేం చేసావు అక్కడ, ఫ్రాడ్ చేసి డబ్బులు తీసుకున్నావు, అక్కడ ఏంటమ్మా ఫ్రాడ్ చేసి నువ్వు కానీ ఐటీసీ క్లెయిమ్ చేస్తే, ఫ్రాడ్ చేసి ఐటీసీ క్లెయిమ్ చేసావంటే
ఆ ఐటీసీని ఎలాగైతే పోలీసులు బ్యాంకులో డెబిట్ ఫ్రీజ్ చేస్తారో ఇక్కడ నీ ఐటీసీని కూడా ఫ్రీజ్ చేస్తారు. ఇంకో వాడుకలేవు దీన్ని. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్, ఏమా ఇంపార్టెంట్ అమ్మా, థియరీ క్వశ్చన్ చాలా ఎగ్జాంపుల్ వచ్చింది. అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ ఐటీసీ కెన్ బి బ్లాక్డ్ బై డిపార్ట్మెంట్. అండ్ ఇంకో క్వశ్చన్ అమ్మా, ఈ డిపార్ట్మెంట్లో దెర్ ఆర్ సో మెనీ లెవెల్స్, అవునా? డిపార్ట్మెంట్లో ఏమో ఏసీడీసీ, కమిషనరు, జాయింట్ కమిషనర్ ఉన్నారుగా. ఈ బ్లాక్ చేయడానికి ఎవరికి అథారిటీ ఉంది? క్వశ్చన్ అర్థమైందా? బ్లాక్ చేయాలంటే రీజన్స్ ఏంటి? ఏమన్నా ఫ్రాడ్ అన్నాం, ఏంటి ఫ్రాడ్ అంటే? సెకండ్, బ్లాక్ చేయాలంటే అందరూ బ్లాక్ చేసేయచ్చా? దానికి కూడా ఒక లెవెల్ కావాలా? లెవెల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 5 crore ఉంటే అవాయిడ్ చేయాలి, దానికన్నా తక్కువ ఉంటే అవాయిడ్ చేయాలి, ఉండాలిగా మరి. అది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుంచి. సింపుల్. ఫస్ట్ ఏం చూద్దాము సార్, వాట్ ఆర్ ద సర్కమ్స్టెన్సెస్, దేన్ని మనం ఫ్రాడ్ అంటాము? ఎలాగా ఐటీసీ తీసుకుంటే దాన్ని మనం ఫ్రాడ్ అంటాము? చూద్దామా రండమ్మా. ఈ క్వశ్చన్ చదువుతాం సరిపోయింది. ఈ క్వశ్చన్ ఓపెన్ చేయండి. ఇంకా ఆన్సర్ చూడండి. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద డిపార్ట్మెంట్ టు రెస్ట్రిక్ట్ యూటిలైజేషన్ ఆఫ్ క్రెడిట్ which is already availed if there is a reasons to believe that such ITC has been availed by fraudulently, అర్థమైందా? or that ITC is ineligible. రెండు, ఫ్రాడ్ అవ్వచ్చు లేదా ఇన్ఎలిజిబుల్ అవ్వచ్చు. చూడండి అమ్మ కింద రీజన్స్ చూడండి. ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఆర్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ issued by non-existent supplier or person not conducting any business from registered premises. ఏంటంట? ఇన్వాయిస్ ట్రేడింగ్ అంటారు దీన్ని. ఏమంటారమ్మా? ఇన్వాయిస్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఒక సప్లయర్ ఉన్నాడు, వీడు యాక్చువల్ గూడ్స్ అమ్ముడు, ఇటు గూడ్స్ అమ్ముడు. ఏమిస్తాడు నీకు? హీ ఓన్లీ గివ్స్ యూ ఇన్వాయిసెస్ అమ్మా. ఈ ఫ్రాడ్స్ పట్టున్నారు ఈ మధ్య, క్రోర్స్ ఆఫ్ ఫ్రాడ్స్ ఇవి. నీకు ఓన్లీ ఇన్వాయిస్ అమ్ముతాడమ్మా, ఫేక్ ఇన్వాయిస్లు. నీకు ఇన్వాయిస్ అమ్ముతాడు వాడు. నువ్వేం చేసావు? ఆ ఇన్వాయిస్ బేస్ చేసుకొని ఐటీసీ క్లెయిమ్ చేసావు. ఒకటి. సెకండ్ చూడమ్మా, వితౌట్ రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఫస్ట్ ఏంటి? యు ఆర్ రిసీవింగ్ ఇన్వాయిసెస్ ఫ్రమ్, చూడు ఏం చేసావు ఫస్ట్. ఇక్కడ సప్లయరే లేడు, అసలు మనిషే లేడు అక్కడ. నువ్వేం చేసావమ్మా? నువ్వే క్రియేట్ చేసావు. నువ్వే ఒకరిని క్రియేట్ చేసేసి నువ్వే ఇన్వాయిస్ క్రియేట్ చేసుకున్నావు. అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటి? ఒక సప్లయర్ ఉన్నాడు పాపం, బట్ నీకు గూడ్స్ అమ్మడవాడు, ఓన్లీ ఇన్వాయిస్ ఇస్తాను నీకు. డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడ సప్లయరే లేడు, నువ్వే ఇన్వాయిస్ క్రియేట్ చేసుకున్నావు. అంటే ఏంటి? ఇన్వాయిస్ ఫ్రమ్ సప్లయర్ హూ ఈజ్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్. సెకండ్ పాయింట్ ఏంటి? సప్లయర్ ఉన్నాడు బట్ నీకు గూడ్స్ అమ్మకుండా ఇన్వాయిస్ ఇచ్చాడు. ఓకేనా? సప్లయర్ ఉన్నాడు బట్ గూడ్స్ ఇవ్వలేదు, ఓన్లీ ఇన్వాయిస్ ఇచ్చాడు నీకు. ఓకేనా? రైట్. థర్డ్ పాయింట్ చూడమ్మా, ద ట్యాక్స్ ఇన్ రిలేషన్ టు ద విచ్ హ్యాస్ నాట్ బిన్ పేడ్. అంటే ఇందాక పాయింట్ అమ్మా కవర్ అయిపోయింది కదా ఇక్కడ. ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో అది నువ్వు గవర్నమెంట్కి పే చేయలేదు. ఓకే. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా, రిజిస్టర్డ్ పర్సన్ అవైలింగ్ ఐటీసీ హ్యాస్ బిన్ ఫౌండ్ నాన్ ఎగ్జిస్టెంట్ ఆర్ టు బీ కండక్టెడ్ ఎనీ బిజినెస్ ఫ్రమ్ రిజిస్టర్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. అంటే ఏంటి? ఎవరైతే ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటున్నారో ఏమో నేనే, అసలు నా బిజినెస్సే లేదు, లేదా నేను చెప్పిన ప్లేస్ నుంచి బిజినెస్ కండక్ట్ చేయట్లేదు. రైట్. లాస్ట్ పాయింట్ చూడమ్మా, రిజిస్టర్డ్ పర్సన్ అవైలింగ్ ఐటీసీ ఈజ్ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్. సేమ్ పాయింట్ అమ్మా, నా దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ లేదు. చూడమ్మా, రెండేమో వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి, నేను అసలు ఎగ్జిస్టెన్స్లో లేను, లేదా ఎగ్జిస్టెన్స్లో ఉన్నా సరే ఐఎమ్ నాట్ డూయింగ్ బిజినెస్ ఫ్రమ్ మై రిజిస్టర్డ్ ప్రిమిసెస్. సెకండ్ వన్, నా దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ లేదు. వీటి పాయింట్ చెప్పండి. వీడు అసలు ఎగ్జిస్టెన్స్లో లేడు, ఉన్నా కూడా గూడ్స్ ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయట్లేదు. వీడి దగ్గర మూడమ్మ, వీడి దగ్గర రెండు. వీడి దగ్గర ఏంటి? ఎగ్జిస్టెన్స్లో లేడు, ఉన్నా గూడ్స్ ఇవ్వట్లేదు, ఉన్నా డబ్బులు పే చేయలేదు గవర్నమెంట్కి. వీడి పరిస్థితి ఏంటి? వీడి ఎగ్జిస్టెన్స్లో లేడు, ఉన్నా కూడా ప్లేస్ ఆఫ్ బిజినెస్ కరెక్ట్ కాదు. సెకండ్, వీడి దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ లేదు. అంతేనా? ఆ రూల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రీజన్స్ ఇవేంటి? వాట్ ఆర్ ద గ్రౌండ్స్ అండర్ విచ్ డిపార్ట్మెంట్ కెన్ రిస్ట్రిక్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ఐటీసీ అవైల్డ్ ఆన్ ఫ్రాడ్లెంట్ మేనర్ లేదా ఇన్ఎలిజిబుల్ ఐటీసీ. అయిపోయిందా? ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి సార్?
ఈ బ్లాకింగ్ ఎవరు చేయొచ్చు? ఈ బ్లాక్ చేయాలంటే అథారిటీ ఎవరికి ఉంది? ఇంపార్టెంట్ అమ్మ, పాయింట్ రాసుకోండి, బుక్ లేదు. ఇఫ్ ఐటీసీస్ అప్ టు 5 crores అమ్మా, ఐటీసీస్ ఏమా అప్ టు 5 crores ఎవరమ్మా అప్పుడు? సార్ కమిషనర్ ఆర్ ప్రిన్సిపల్ కమిషనర్. చాలా ఇంపార్టెంట్. అప్ టు 5 crores అయితే ఎవరు బ్లాక్ చేయొచ్చు? కమిషనర్ ఆర్ ప్రిన్సిపల్ కమిషనర్. బిలో అయితే ఏమా ఆథరైజ్డ్ ఆఫీసర్. బిలో అయితే ఆథరైజ్డ్ ఆఫీసర్. వీళ్ళు ఒక 2 types ఉన్నారు మళ్ళీ. సార్ ఆథరైజ్ ఆఫీసర్ అంటే ఎవరు సార్? మళ్ళీ చూడండి అమ్మా, అప్ టు 1 crore అయితే, ఇక్కడ అప్ టు 1 crore అయితే ఇక్కడ ఎవరు సార్? ఏసీడీసీ. ఓకేనా? 1 crore దాటింది ఏమో అప్ టు 5 crore అయితే సార్ అడిషనల్ ఆర్ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్. 1 crore దాటింది ఏమో 1 crore దాటింది బట్ బిలో 5 crores అప్పుడు ఎవరు సార్? అడిషనల్ ఆర్ ఎవరు? జాయింట్ కమిషనర్. ఏసీడీసీ, ఏసీజేసీ. ఓకేనా? అడిషనల్ ఆర్ జాయింట్ కమిషనర్. ఇక్కడ అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్. ఈ పాయింట్లో 2 times క్వశ్చన్ వచ్చిన ఎగ్జామ్లో. హూ కెన్ బ్లాక్ అని చెప్పేసి అథారిటీకి చెప్పండి అమ్మా. అప్ టు 5 crores ఎవరు? కమిషనర్ ఆర్ ప్రిన్సిపల్ కమిషనర్. 5 crore తగ్గితే ఆథరైజ్ ఆఫీసరే, బట్ ఎవడు ఆథరైజ్ అంటే అప్ టు 1 crore ఏసీడీసీ. 1 crore దాటింది అప్ టు 5 crores అంటే ఏమో ఏడీజేసీ, అడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్. ఇక్కడ అసిస్టెంట్. ఏసీ అంటే ఇక్కడ అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ, అడిషనల్ జాయింట్ కమిషనర్. మైదమ్మా ఈ 2 రూల్స్ చాలా ఇంపార్టెంట్. 35 క్వశ్చన్ చేయండి. 41 రాసుకోండి అక్కడ. క్వశ్చన్ నెంబర్ 41. ఇంతకుముందు చెప్పింది ఏంటి మనకి? రూల్ నెంబర్ 37, 37A 2 ఎమెండెడ్ అవి. క్వశ్చన్ కంపల్సరీ వస్తమ్మా. ఈ క్లాసు చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ రావచ్చమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ నెంబర్ 16, రూల్ నెంబర్ 37, 37A, 86A, 86B. చాలు, బాగా చదువుకోండి. ఈ క్లాస్ రెండిట్లో కలిపి ఒక క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ క్లాస్లో సెక్షన్ నెంబర్ 17 అపోర్షన్మెంట్ అండ్ బ్లాక్డ్ క్రెడిట్. అపోర్షన్మెంట్లో అపోర్షన్మెంట్ ఆఫ్ ఇన్పుట్స్, అపోర్షన్మెంట్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ చేద్దాం. కలుద్దాం.